నేరేడు పండ్లు ఎంత మంచిగా మస్తు అయిన నేరేడు పండ్లు కోతే తింటుంది ఎంత అన్నాలం కోతే చెట్టు మీద కూర్చొని ఒక్క బర్రెలాగా తింటుంది మనకు నాలుగు కోసియచ్చు కదా పీసినారు నీలాక పీసినారుది లేకపోతే మరి సరే 2 కాయలు అడిగి తింటాము 2 పళ్ళన్నా తింటే మంచిదంట తిమ్మప్ప 2 పళ్ళు చూస్తే నువ్వు కదా పప్పు ఉందా మానసక్క అనుకుంటే ఇంటికి వస్తే ఏం లేదనుకుంటే మొక్క మీద తలుపు టొక్కలు ఎట్లేస్తావు అది కూడా అడిగేసరికి ఫ్రై ఉండదు కూడా వాయ ఉంచుకున్నది కూడా వాయ అన్నట్టుంది పాయంగా ఆడిస్తుంది అది నీళ్ళక పీసినారు సార్ మానసక్క ఈడున్నావా నీ ఊరల్లో ఎత్తుకొస్తున్నా నిన్ను శాత అయితే లేదు అమ్మా ఏమైంది వెంకటలక్ష్మి కడుపు వచ్చిందే కడుపు వచ్చిందా అవే అవుగా నీకు పెళ్లి కాలేదు కానీ కడుపు ఎట్లా వచ్చింది మన నర్సు గాని కొడుకు పెళ్లిలో తినొస్తున్నాయే గా సౌరకప్ప కొడుకు పెళ్లిలో తినొస్తారా తురుకోలు లేరా తురుకోల పెళ్లి కూడా 3 పెళ్లిలో తినేసరికి కడుపు వచ్చిందే దానికి కడుపు రావడం అనేది పొట్ట వచ్చింది పొట్ట ముందుకు వచ్చింది అని అంటూ ఏది పొట్ట వచ్చిందంట అయితే కడుపు రాలేదా కడుపు రాలే పెళ్లి చేసుకునే తగ్గలేదు చేసుకోవచ్చు నువ్వు నీకోసం ఇంకా నేను ఆడ కడుపు వచ్చిందో అని రాత్రల్లా నిద్రపోలేదు నేను అందరికి చెప్పినావా లేదా నాకే చెప్పినావు వచ్చి ఓకే అదేవే నేను నీకు వాట్సాప్ లో ఫోటో పెట్టాను కదా బ్లాక్ కలర్ బ్యాగ్ అది రీసెంట్ గా మా బావ ఫారెన్ నుంచి పంపించాడు 5000 యా హలో ఏ సునీతక్క అదేవే నేను నిన్న ఫంక్షన్ కి బ్లాక్ కలర్ శారీ కట్టుకున్నా కదా అది మా బావ ఫారెన్ నుంచి పంపాడే 10,000 శారీ ఫైన్ ఏదే ఏవే బర్రెలు ఇచ్చే టైం ఏది బాయికాడికి పోదామని అంటే సింగారించుకొని తిరుగుతున్న చీరలు కట్టి బ్యాగులు వేసి ఇప్పుడేమో ఫోన్ లో మాట్లాడుతూ వస్తున్నాయి వెళ్తా పక్కింట్లో పారం కూరడు దిగినాడు గీ మాత్రం వెచ్చులు పడుకుంటే నాకు ఎట్లా పడిపోతాడు అయినా కడుపులో మంట కుళ్ళు బర్లేగా ఫోన్ సరే పని ఇప్పుడు తీరయ్యా పొద్దున్నట్టు పనికి మంట పెట్ట అగో పని తీరిందో లేదనుకుంటే మాటగా కొట్టు ఫోన్ చేస్తుంది చెప్పే వెంకటలక్ష్మి ఏం చేస్తున్నావే ఇప్పుడే ఇంట్లో పని అంతా తిరిగితే ఇట్లా ఒరిగిన సరే గాని బ్యూటీ పార్లర్ పోదా రావే వాయమ్మగానే ₹1 లేదు నాతోటి ఇంకా పింఛన్ అని వస్తుందేమో నా ముసలిదానికి పింఛన్ డబ్బులు తీసుకుందామంటే ముసలిదానికి కూడా పింఛన్ రాదు ఇంకా 2 రోజులు రేట్ అవుతుంది ₹1 కూడా లేదా చేతిలో నువ్వెప్పుడు చిన్నారు దానివే పైసలు నేను పెట్టుకుంటా కానీ రా నువ్వు పెట్టుకుంటావా వెంకటలక్ష్మి ఏమైంది అంత చింతపై కూర్చున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఎప్పుడు కలకలకలకల మాట్లాడేదానివి ఇంత సైలెంట్ గా ఏమైంది మన ఎదిరింటి మళ్ళీ గారు చచ్చిపోయినట్టనే వాడు చచ్చితే నీకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాదు ఏదో నీ ఇంట్లో నీ మొగుడు చచ్చినట్టుగా ఫీల్ అవుతున్నా నిన్న సాయంత్రం వచ్చి కలిసి సగలేవని ₹20 తీసుకుపోయినాడు ఇప్పుడు ₹20 ఎక్కువ చచ్చిపోతే మరి ఎవరు ₹20 నాకు మరి ఇప్పుడు పోదామంట మరి ఫోన్ ఏంది శవం లేదు శవం కూడా తెలియదు నేను ₹20 ఇచ్చేంత వరకు నా నుంచి కదలని అని చూడు మరి ఏమనుకున్నావు సాయంత్రం కళ్ళకి లేదే వాడు ఇస్తా అంటే ఇచ్చిన అక్కడ మరి నేను ఎందుకు ఇస్తానమ్మా బాగానే ఉన్నావు కళ్ళకి పైసలు రావే సాయంత్రం లేవు కళ్ళు దొబ్బినాయి నా ఇంటి ముందర కూర్చుంది కాసు పంది మొక్కడానా వస్తే ఫస్ట్ నువ్వే కూర్చున్నావే నన్నే పంది మొక్కడా లేకపోతే ఎండిపోయిన మొక్కడా ఎండిపోయిన చేప నువ్వేనే ఏంటి ఎండిపోయిన మొక్కడానా నాతో పెట్టుకుంటా చేసని గల్లీలో ఒక్కటాడిగా చేయలేదు నన్ను కొట్టి నువ్వు ఏడుస్తావు అయినా నీ పని ఇట్లా కాదే నాయే కొంచెం సర్పంచ్ ఓయమ్మా ఇంకట్లా చెల్లెనట్టుంది కొద్ది గోరింటకు తెప్పుకోబోదమే
ఏంది సౌండ్ వస్తే మానసక్క నీకే పోయే కాలం వచ్చింది వచ్చి గోరింటా తెంపుకుంటున్నావు ఏ పండుగ వస్తుందని చెప్పి గోరింట కోసుకుందాం అని వచ్చిన ఏమైంది ఇప్పుడు ఏమమ్మా నువ్వు చెట్టుకి నీళ్ళు పోసి మంది పెట్టి ఎరువులు పెట్టి పెంచినావా తెంపుకుని దర్జాగా వచ్చి తెంపుకుంటున్నావు తెచ్చి పెట్టినావు అయినా గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తావని నేను పెంచుకొని గోరింటాకు పెట్టుకుందామని అనుకున్నా ఇప్పుడు నువ్వు ఆగ తెంపుకొని పోయి నీకు ఎర్ర వంటి మంచి మొగుడు వస్తే నేను చూసి ఆరసలేకుండా పైకి నుంచి సిగ్గులేదా పోతే నువ్వే పెట్టుకో బాగా పెట్టుకో చాలా తీపా చెట్లు మంచి నాడదానికి దర్జాగా వచ్చి గోరింటాకు తెంపుకుంటుంది అక్కడ అమ్మ చెట్టుని నాశనం చేసి పెట్టింది దీన్ని మారి ఇంకా అమ్మా నీకు కొంచెం చైన్ తీసుకొచ్చిన ఆగో ఇదేంది రైట్లో ఉంది దండ చిన్నప్పుడు కూరకు అది ఇంటి మీ ఇట్లనే ఉంది తెల్లదన్నం తిన్నట్టే ఉంది ఇది దండ భలే ఉంది పిచ్చి తల్లి అది దండ చైన్ ఇది సిల్వర్ జ్యువెలరీ అందంగా ఉంటది మన హైదరాబాద్ ఉంటుంది కాబట్టి దీన్ని మంచిగా వాడాలి ఈ సొంటి వేసుకుంటూనే ఉంటది ఇదేమో గాని చిన్నప్పుడు కూరకు ఆట ఆడుకుంటుంటివిరా చిన్న చిన్న తెల్లలు ఇవి పొయ్యిరాలలాగానే ఉన్నాయి ఏమో కానీ భలే గమ్మత్తుందమ్మ దండ అదే తెల్ల బాగుందిలే దండ దా మంచిగా ఉంది ఇంత వయసు వచ్చినా ఇంట్లో అన్నం వండనిక రాదు ఒక కసుగుడ్చనిక రాదు బట్టలు ఉతకనిక రాదు రేపు అత్తారింటికి పోయినాక నా మాటలు అనిపిస్తావేమో నన్ను తల్లి మీ అత్తలు ఇంట్లో నన్ను అంటారు ఎట్లా కని పెంచిండ్రు మీ తల్లిదండ్రులు ఎట్లా పెంచిండ్రు ఏం పాడు అని ఒక్క పనాన సైనిక శాతం అవుతుంది అని తింటావు మూల కూర్చుంటావు ఏమన్నా అంటున్నావు బడి పోతున్నా కదమ్మా బడి చదువుతున్నా కదా అని అంటావు బడి చదువుతా అయిపోయినా మరి ఇంట్లో పనులు ఎవరు నేర్చుకోవాలా తల్లి రేపు ఏంటి ముందే ఏం తాడు మీ అబ్బా అట్లే జమైనాడు నువ్వు అట్లే జమైనావు ఇద్దరికిద్దరు నా తల ప్రాణానికి జమైనారు అనుకో అన్ని నేనే చేసుకొని సావాల ఏమ్మా మళ్ళీ వంటలక్క సీరియల్ స్టార్ట్ అయిందేమ్మా ఏమో వంటలక్క కొంచెం తెల్లగా అయినట్టుంది ఈసారి అమ్మా అమ్మ ఏంటి క్రికెట్ పడ్డది పెట్టమ్మా యా క్రికెట్ లేదు ఏం లేదు చూడు కార్తీక దీపం మళ్ళీ చేసినాడు చూడరా ఇక సీరియల్ ఎప్పుడు ఏం చూస్తావు అమ్మా క్రికెట్ పడ్డది పెట్టమ్మా క్రికెట్ లేదు ఏముంటది రా సెండ్ ఆటలా నలుగురికి అక్కడ దింగుతారు నలుగురికి ఇక్కడ దింగుతారు ఏముంటది ఇక మోనిత ప్లేస్ లో ఎవరో వచ్చినారు కొత్త వాళ్ళు వచ్చి కొత్త చూడు ఎట్లా ఉంది నువ్వు నీ సీరియల్ రేపు నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు రిమోట్ దగ్గర ఏమో మోనితనే బాగుండే సీరియల్ రంకులు పెట్టేది ఇదే వచ్చే కొత్త ఫేస్ బాగానే లేదు అక్కడ ఏమ్మా ఎండ అన్ని పడిసి వస్తున్నాయి అమ్మా మానసకు ఫ్రిడ్జ్ థమ్స్అప్ తాగింది థమ్స్అప్ ఇంత గొంతులో పోసుకుంటాం చల్లగా మళ్ళీ కొన్ని లాంటి 20 రూపాయలు ఆడబెట్టాలి మళ్ళీ ఏంది ఇది ఇట్లా ఉంది కూల్ ఎక్కువ ఉన్నందుకు ఇట్లా ఓ ఏమ్మా ఏంది ఇట్లా అవుతుంది వస్తే మానసక్క ఏం చేస్తుండే నేను అడగకుండా చేయకుండా ఫ్రిడ్జ్ లోకి థమ్స్అప్ తీసుకుందా అది ఎట్లా అవుతుందమ్మా థమ్స్అప్ దానిక ఓయమ్మని ఎంత పని చేసినవే వెంకటలక్ష్మి ఏమైంది మీ అన్న ఇంట్లో మందు కలిపి పెట్టుకున్నాడు మంది కలుపుకున్నాడా మందు కనిపించేటట్టు తాగితే నేను అడుగుతున్నా అని చెప్పి ఇంట్లో కలిపి పెట్టుకున్నాడే వచ్చేది తాగినావు నీకేమో అసలు అలవాటు కూడా లేదా కింద పడతావు ఇటు వాడు ఇది కట్టినట్టుంది తల్లి నీకు